ఎలక్టరల్లో బీఆర్ఎస్ టాప్, దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్, ఓవరాల్గా మూడో స్థానం. 2017-23 వరకు 913 కోట్లు, 2022-23లోనే 529 కోట్లు. ఎలక్టరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, వాటి జారీని నిలిపేయాలని ఎస్బీఐకి ఆదేశాలు. సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నా అంటూ సీరియస్ అంటూ ఒక చూస్తాను. గత ఏడాది కలిపితే మరింత ఎక్కువ విరాళాలుగా వచ్చింది. ఇందుకు అదనం ఎలక్టరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఏ పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు అందాయనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలో అత్యధిక కలెక్షన్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అంతేకాకుండా దేశంలో అన్ని పార్టీల్లో జాతీయ ప్రాంతీయ కలుపుకుని ఫస్ట్ ప్లేస్లో బీజేపీ, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండగా మూడో స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్కు 2017 నుంచి 2023 వరకు 913 కోట్లు రాగా అందులో కేవలం 2022-23లోనే 529 కోట్లు రావడం గమనార్హం. సో ఇక్కడ కొత్తగా అందరూ అనుకుంటారు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలోకి వచ్చినట్లయితే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి మీకు కొంత చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ అంటే ఇండివిజువల్ పర్సన్ లేదా కంపెనీ ఎవరైనా కానీ ఈరోజు పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ చేయొచ్చు. ఆ ఫండింగ్ని ఈరోజు ఏంటి అంటే ఈ గతంలో 2018లో తీసుకొచ్చినటువంటి పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఒక పర్సన్ లేదా కంపెనీ, ఇండివిజువల్ పర్సన్ లేదా ఒక కంపెనీ వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక పార్టీకి ఫర్ సపోజ్ బీఆర్ఎస్కో, బీజేపీకో, కాంగ్రెస్కో ఫండింగ్ చేయాలనుకుంటే ఎస్బీఐ లాంటి కొన్ని బ్రాంచ్లు అంటే 10-15 బ్రాంచ్లు ఉంటాయి. ఆ 10-15 బ్రాంచ్లలో ఎలక్టరల్ బాండ్స్ అంటే బాండ్స్ పేరిట ఈరోజు కొన్ని 1000, అదేవిధంగా 10,000, 1 lakh, 1 crore ఇట్లా కొన్ని బాండ్స్ సేల్కి పెడతారు. వాటిని ఈ పర్సన్ లేదా కంపెనీ వాళ్ళు కొనాలి. కొంటే దీని ద్వారా ఎవరైతే కొంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బయటకు చూపించడానికి లేదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే డిడక్షన్ అవుతుందో అది కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇట్లా చేయడం వల్ల ఒక సరి అయినటువంటి విధానం కాదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎవరైనా కానీ ఎనీ పర్సన్, ఎనీ కంపెనీ ఈ బాండ్స్ని కొనొచ్చు. కొని ఆ టికెట్స్ని ఆ పార్టీలకు ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ బాండ్స్ని మళ్ళీ బ్యాంకు త్రూ, చెక్ల త్రూ, వాటిని వాళ్ళ పార్టీ అకౌంట్లోకి క్రెడిట్ చేసుకుంటారు. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలకు మాత్రమే పెద్ద ఎత్తున బెనిఫిట్ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్విడ్ ప్రోకో అనేటువంటి ఒక క్విడ్ ప్రోకో జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు అధికార పార్టీ ఒక ఇండివిజువల్ పర్సన్స్కో, కంపెనీకో బెనిఫిట్ చేసేలా స్కీమ్స్ లేకపోతే కాంట్రాక్ట్లు ఇచ్చినట్లయితే వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ బాండ్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను ఇచ్చేసి మరి పార్టీకి విరాళంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతోంది. దీని ద్వారా ఎక్కడ కూడా ఎవరు ఎంత ఈ బాండ్ల ద్వారా ఎవరు ఎంత ఇచ్చారనేది ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంటాయి. కాబట్టి అది ఎక్కడ కూడా సరైన నిర్ణయం కాదు. కాబట్టి సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వినతులు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఈరోజు కూడా అధికార పార్టీ కాబట్టి బీజేపీకి అత్యధికంగా ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది, తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. అంటే ఏ విధంగా క్విడ్ ప్రోకో రాజకీయాలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ఎలక్టరల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బాండ్స్ని ఖచ్చితంగా అందరికీ తెలియజేసేలా, అందరికి ముందు ఉండేలా, ఈ వివరాలు ఉండేలా ఈరోజు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఈరోజు బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టేలా మనమైతే చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇలా అనేకమైనటువంటి అక్రమాలు అంటే ప్రధాని మోడీ తీసుకొచ్చినటువంటి ఒక పనికిమాలిన పథకంగా దీన్ని మనం చూడవచ్చు వాస్తవంగా. చాలా సంచలన తీర్పు ఇది బీజేపీకి కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీలకు చెంపపెట్టేలా ఇది ఒక జడ్జిమెంట్ అని చెప్పేసి మనం అయితే చెప్పొచ్చు వాస్తవంగా. సో చాలా ఇలాంటి కొన్ని నిర్ణయాలు అయితే చాలా బీజేపీకి కొన్ని వ్యతిరేకంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో